కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు కురిపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఏంటి అప్డేట్స్? శంకరి, ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. పెద్దపల్లిలో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును అక్కడ పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ఆ గేట్లను ఎత్తారు. దాంతో బ్యారేజ్ లోకి 3 లక్షల పైచిలకు ఆ నీరు వరద నీరు వచ్చి చేరింది. సో దిగువకి దాన్ని వదిలేశారు. 74 గేట్లను ఎత్తివేయడంతో వరద నీరు అంతా కూడా దిగువకు వెళ్తుంది. సో ఆ ప్రాంతాన్ని స్ట్రాటజిక్ పాయింట్ గా చెప్తా ఉన్నారు. ఆ ప్రాంతాన్ని ఈ రోజు పరిశీలించారు. దాంతో పాటుగా వరద ప్రభావిత ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. సో ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి కమెంట్స్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద. అదేవిధంగా ఇటు కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలో ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన దాని కుంగుబాటు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విమర్శల్ని చేశారు. కొన్ని కామెంట్స్ ని ఆయన చేశారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన చర్చ పెట్టబోతా ఉన్నారు. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికలో దాదాపుగా 16 నెలల పాటు విచారణ జరిపినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఆ నివేదిక అందజేసింది. అందులో కర్త కర్మ క్రియ అన్ని కూడా కేసీఆర్ ఆ వైఫల్యానికి, ప్రాజెక్టు వైఫల్యానికి, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి కారణమే కేసీఆర్ అనేటువంటి విధంగా నివేదికను సమర్పించడం జరిగింది. సో సరిగ్గా ఎల్లుండి చర్చ అసెంబ్లీలో జరిగేటువంటి సమయంలోనే ఈ రోజు విజిటింగ్ కి వెళ్లి ఏరియల్ సర్వే నిర్వహించినటువంటి సమయంలో రేవంత్ రెడ్డి కూడా కీలకమైనటువంటి కమెంట్స్ అయితే చేశారు. అంటే ఇన్ని రోజుల పాటు ఆ ప్రాజెక్టుల్లో ఆ బ్యారేజీల్లో నీటిని నింపాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వారు ఒక ఆణిముత్యం లాగా, వారి డిజైన్ లాగా మామ అల్లుళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ అవి విఫలం చెందినటువంటి ప్రాజెక్టులు. సో ఇప్పుడు పైనుంచి వరద రావడం వల్ల కిందికి వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని స్ట్రాటజిక్ గా అది సాధ్యం కాదు. ఆ మేడిగడ్డ నుంచి అన్నారానికి, అన్నారం నుంచి సుండిలకు, ఒకదాని నుంచి ఒకదానికి రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోసేటువంటి ప్రక్రియ ఒకవేళ అట్లా చేసినప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి భారీ వరదల కారణంగా, వర్షాల కారణంగా దాన్ని దిగువకే వదిలేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా విఫల డిజైన్లలో లోపాలున్నాయి, అదేవిధంగా ప్రాజెక్టు లోపాలున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతూ ఈ సందర్భంగా హరీష్ రావు పైన, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కొన్ని విమర్శలను అయితే ఆయన చేశారు. సో మొత్తానికి ఈ ప్రాజెక్టును ఈ సందర్భంగా ఆ ప్రాజెక్టును అయితే విఫల ప్రాజెక్టుగా ఆయన మరొకసారి చెప్పడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చెప్పారు. అంతేకాకుండా అన్నారము, చుండిల్లా దీనికి సంబంధించి డిజైన్లలో లోపాలున్నాయనేటువంటి విషయాన్ని ఈ రోజు ఆయన మరొకసారి ఈ ఏరియల్ సర్వే సందర్భంగా పరిశీలనకు వెళ్ళేటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇప్పుడు ఒక ఇండికేషన్ లాగా దీనిపైన చర్చ జరుగుతుంది. ఇక దీన్ని బట్టి రేపు అసెంబ్లీలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు ఆధారంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతా ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ నరసింహ.